ఇస్కాన్ విజయవాడ వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జగన్నాథుని రథయాత్ర మహోత్సవాలు జరుగుతున్నాయి. అయితే ఈ కార్యక్రమంలో విజయవాడ పరిసర ప్రాంతంలో పలు భక్తులందరూ కూడా హరే రామ హరే కృష్ణ అనే స్మృతులతో విజయవాడలోని ప్రాంగణానికి విచ్చేసి జగన్నాథుని రథయాత్రను అదేవిధంగా జగన్నాథ స్వామిని కల్లారా దర్శించుకొని పరవశించిపోతున్నారు. అయితే ఇందులో భాగంగా ఇక్కడ జరిగేటువంటి ప్రత్యేకతల గురించి, స్వామి వారి యొక్క ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి అనేక సౌకర్యాల గురించి మనతో మాట్లాడడానికి ప్రభు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రభు హరే రామ హరే కృష్ణ. హరే కృష్ణ. ఇస్కాన్ విజయవాడ తరపు నుంచి మీ అందరికీ శ్రీ జగన్నాథ రథయాత్ర శుభాకాంక్షలు. ఈ జగన్నాథ స్వామి రథయాత్ర మహామహోత్సవాలు గత 10 సంవత్సరాలుగా సౌత్ ఇండియాలోనే అతి పెద్ద రథయాత్ర మహోత్సవం, రథ మేళా మహోత్సవాలు ఈ ఇస్కాన్ విజయవాడలో జరుపుతున్నాయి. రాజమార్గాలలో ఈ స్వామి ఒక ఊరికో ఒక దేశానికో మాత్రమే కాదు, ఈయన జగత్తు మొత్తానికి నాథుడు. అందుకే ఈయన పేరు జగన్నాథుడు. శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహామహోత్సవాలు ప్రతి నగరంలో, ప్రతి గ్రామంలో రాజమార్గాల్లో జరుగుతున్నాయి. అండ్ రాజమార్గాలు అంటే మెయిన్ స్ట్రీట్స్ లో. సో కొన్ని సంవత్సరాల పాటు డి అడ్రస్ మాల్ నుంచి, పీవీఆర్ థియేటర్ నుంచి మనం రథయాత్ర మొదలు పెట్టాం. గత 2-3 సంవత్సరాల నుంచి రథయాత్రతో పాటు రథ మేళా కూడా చేస్తున్నాం. సితారా గ్రౌండ్స్ నుంచి మొదలుపెట్టి స్వాతి థియేటర్ ద్వారా అమ్మవారి టెంపుల్ ముందు నుంచి వినాయక స్వామి టెంపుల్ నుంచి టర్న్ తీసుకొని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ పక్కన ఉన్న పెద్ద గ్రౌండ్స్ లో రథ మేళా మహామహోత్సవాలు చేస్తున్నాం. రథాన్ని లాగడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం చాలా మంది మందిరాలకు వెళ్తూ ఉంటాం. శనివారం, మంగళవారం, ఆదివారం, వీకెండ్స్ కి, మాసాలకు ఒకసారి, లేదంటే సంవత్సరానికి ఒకసారి ఇలా చాలా మందిరాలకు వెళ్తూ ఉంటాం. కానీ మందిరాలకు వెళ్ళడం మాత్రమే ముఖ్యం కాదు. మందిరంలో ఉన్న విగ్రహాల గురించి, మందిరంలో ఉంటున్న భక్తుల నుంచి మనం వినాలి, తెలుసుకోవాలి. సో ఈ రథయాత్రానికి వచ్చింది, దీని పర్పస్ మనం తెలుసుకోవాలి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? రథాన్ని లాగేటప్పుడు భగవంతుని మన హృదయంలోకి ఆహ్వానిస్తూ రథాన్ని భక్తులు లాగుతూ ఉంటారు. మనందరి హృదయాల్లో పరమాత్మగా భగవంతుడు ఉన్నాడు, కానీ మనకు తెలియట్లేదు. భగవంతుని మన హృదయానికి ఆహ్వానిస్తూ మన హృదయం శుద్ధీకరణ చేసుకోవాలి. అందుకే ఒక చిన్న మోటో, కానీ ముఖ్యమైన మోటో, యాంటీ అడిక్షన్. ఆంధ్రప్రదేశ్ యాంటీ అడిక్షన్ టీం, గౌడ టీమ్ తో సహకారంతో ఈ రథయాత్రకి ఒక మంచి మోటోలో యువతని మొత్తాన్ని ప్రేరేపిస్తూ అడిక్షన్ వదలండి, మత్తు పదార్థాలు, స్పీడీ, సిగరెట్, బ్రాందీ, విస్కీ, ఇంకా డీప్ గా చెప్పాలంటే LSD, మ్యారిజోనా, ఇటువంటి మత్తు పదార్థాలు మొత్తానికి వదిలేయాలి అని భగవంతుని మనం చేరువ చేసుకోవాలి. భగవంతుని మన హృదయంలోకి ఆహ్వానించాలి అంటే మన హృదయం శుద్ధీకరించబడాలి. మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే ఖచ్చితంగా మంచి కుర్చీ వేసి అతిథి సత్కారాలు చేస్తాం. సో భగవంతుని మన హృదయంలోకి ఆహ్వానిస్తున్నప్పుడు మన హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి. ఎలా చేయాలి? భగవన్ నామ స్మరణతో. ఈ కలియుగంలో హరినామ స్మరణ ఒక్కటే మన హృదయాన్ని శుద్ధీకరింపజేస్తుంది. అలా రథాన్ని లాగుతూ భగవన్ నామ ఉచ్చారణంతో, భగవద్ దర్శనంతో మన హృదయాన్ని శుద్ధీకరిస్తూ భగవంతుని రథాన్ని లాగాం. రథయాత్ర తర్వాత రథమేళా అన్న పేరుతో ఈ ప్రాంగణంలో అనేక స్టాల్స్ ఉన్నాయి. గత 5 రోజుల నుంచి 1,00,000 మందికి పైగా అన్నదానం చేస్తున్నాం. అన్నదానం అంటే చిన్న కప్పుతోనే మాత్రమే కాదు, పూర్తి ప్లేట్ ప్రసాదం అన్నదానాలు చేస్తున్నారు. గత 5 రోజుల నుంచి 19వ తారీఖు 14, 15, 16, 17, 18, 19 ఆదివారం వస్తుంది. ఆ ఆదివారం రోజు మెగా యూత్ ఫెస్టివల్ అని ఒకటి చేస్తున్నాం. పాశ్చాత్య దేశాల నుంచి ఒక 10 మంది వెస్టర్న్ డివోటీస్, ఉక్రెయిన్, UK, అమెరికాల నుంచి కొంతమంది భక్తులు వచ్చారు, ఇస్కాన్ భక్తులు వచ్చారు. వాళ్ళతో భజన్ క్లబ్, నైట్ కీర్తన్ అన్న నినాదంతో ఈస్ట్ మీట్స్ వెస్ట్ అండ్ మేక్స్ ద వరల్డ్ బెస్ట్. ఒక కుంటివాడు, ఒక గుడ్డివాడు కలిసి ఎలా జీవించగలరు? గుడ్డివానికి చూపు లేదు, కుంటివానికి నడక తెలియదు. మన భారతదేశం, ప్రభుపాద వారు అంటారు, మన భారతదేశం కుంటిది, టెక్నాలజీ పరంగా చాలా వీక్ గా ఉన్నాం. కానీ మనకు దృష్టి ఉంది, ఆధ్యాత్మికమైన దృష్టి ఉంది. జీవిత లక్ష్యం ఏంటి, సమాజం ఎలా ముందుకు వెళ్ళాలి అనే లక్ష్యం ఉంది. సో కుంటివాడు పాశ్చాత్య దేశం, వాళ్ళకు చాలా టెక్నాలజీ. గుడ్డివాడు పాశ్చాత్య దేశం, వాళ్ళకు చాలా టెక్నాలజీ ఉంది, కానీ వాళ్ళకు ఎలా బతకాలో తెలియదు, ఆ టెక్నాలజీ ఎలా వాడుకోవాలో తెలియదు. అందుకే
ప్రభుపాద వారు అన్న విధంగా భారతదేశం ఈస్ట్, పాశ్చాత్య దేశం అమెరికా, యూకే వెస్ట్, ఈ రెండు కలిస్తే ఈస్ట్ మీట్స్ వెస్ట్ అండ్ మేక్స్ ద వరల్డ్ బెస్ట్. ప్రపంచాన్ని ఒక మంచి మార్గంలో తీసుకెళ్లొచ్చు, ఈ ప్రపంచాన్ని బెస్ట్ ప్లేస్ గా చేయొచ్చు అన్న నినాదంతో 19వ తారీఖు ఆదివారం యువత ఇప్పటి వరకు 1000 మంది యువత రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళకి ఫ్రీ కూపన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఈ ఫ్రీ కూపన్స్ ఇచ్చి అక్కడ ఆ రోజు నైట్ క్లబ్, భజన్ క్లబ్ అని 5:30 నుంచి 8:30 వరకు హరినామ సంకీర్తనలు ఉంటాయి. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తో చాలా అద్భుతంగా ఈ హరినామ సంకీర్తన ఉంటుంది ఆదివారం సాయంత్రం. అందులో ముఖ్యంగా ఇక్కడ విఐపీలు వస్తున్నారు చాలా మంది. వచ్చిన భక్తులందరూ రథయాత్ర పరిక్రమ చేసి మీరు తులసి మొక్కను తీసుకొని సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని మీరు వెళ్ళవలసిందిగా మేము కోరుకుంటున్నాం. హరే కృష్ణ. జగన్నాథ రథయాత్ర మహామహోత్సవ్ కి జై. హరే కృష్ణ.